రాజ్ తరుణ్‌ని అడిగారా అంటే, ఆయన కంప్లీట్‌గా నేనెక్కడ డీటెయిల్స్ కంప్లీట్‌గా చెప్పలేదు. నేనే సేకరించాను అంటున్నారు. అసలెక్కడి నుంచి సేకరించారు? అంటే లైక్ ఆడియో కాల్స్ దగ్గర నుంచి ఇంత ఆడియో కాల్ నా రికార్డింగ్ వినే పేరే మీకు వీడియో ఇప్పుడు మీకు మనం ఇంకా కంప్లీట్‌గా ప్రూఫ్ చూపించాలనుకుంటే శేఖర్ గారు, అసలు ఇంకా ఎటువంటి సెకండరీ క్వెషన్ నేను అడిగే పరిస్థితి మీరు తెచ్చుకోక్కర్లా. వీడియో రికార్డ్ చేసుంటే. ఇంకా మీరు చూపించిన పాత ప్రూఫ్స్ గురించి కూడా కలిపి మాట్లాడుతున్నా నేను. కొన్ని కొన్ని లైవ్‌లో ఉండి కూడా ఆడియో రికార్డ్ చేశారు కానీ వీడియో రికార్డ్ చేయల. బట్ ఇవాళ ఈ క్వెషన్ ఒక యాంకర్ అడగకుండా ఉండే పరిస్థితి ఉండాలంటే అక్కడ మీరు వీడియో రికార్డ్ పెట్టొచ్చు. బట్ ఎందుకు పెట్టలా? వీడియో సభ్య సమాజం చూసేదాకా ఉండదు కదా! ఆడియో నమ్మాలి కదా! ఆవిడే ఒప్పుకుంది కదా వచ్చి. ఆవిడే ఒప్పుకుంది. ఒక టీవీ ఛానల్‌తో నిన్న ఇస్తున్న ఇంటర్వ్యూ వాళ్ళు అడిగారు. ఏంటమ్మా ఇది? నీకు గుండె ఆయన దగ్గర ఉంది, ఆయన గుండె నీ దగ్గర ఉంది, మధ్యలో రాస్తాడు ఎందుకమ్మా అంటే, అదంతా ఫ్లర్టింగ్ అండి. మేము అట్లా మాట్లాడుకుంటాం అని చెప్పింది. కాదని చెప్పలా. రైట్. సో క్లియర్లీ షీ యాక్సెప్టెడ్. అండ్ అది ఎవరికైనా విన్నవాడికి ఎవరికైనా అర్థమైపోతుంది వాళ్ళ రిలేషన్ ఏంటో. బట్ మీరు వీడియో ప్రూఫ్ కావాలంటే అది మనం అంటే కొంతవరకే అది. ఆడియో అనేది సభ్యత, వీడియో అనేది కూడా కావాలంటే తీసుకురావచ్చు కానీ అది పెద్ద బాగుండదు చూడడానికి అంతే. చూడ్డానికి బాగోదు. కరెక్ట్ క్వెషనింగ్ మీకు అవసరం లేదు. స్ట్రాంగ్‌గా ఉంది. ఆ! షీ హెర్సెల్ఫ్ యాక్సెప్ట్స్ ఇన్ ద నిన్న జరిగిన ఒక జీ న్యూస్ షోలో లేదండి మేము అలాగే మాట్లాడుకుంటామండి, ఇది మామూలుగా క్యాజువల్గా మాట్లాడితే ఫ్లర్టింగ్ అండి. ఏ దేశంలో ఫ్లర్టింగ్ రా ఇలా ఐ స్లెప్ట్ విత్ యూ ఇవన్నీ కూడా నాకు ఏమి అసలు నాకు అర్థం కాలేదు. ఎలా అంటే కళ్ళ ముందు కనబడుతుంది. మీకు అదేదో సినిమా గుర్తొచ్చింది నాకు. పెళ్ళాం ఊరు వెళ్తే ఒక సినిమా వచ్చింది చూసారా మీరు? చాలా సార్లు. దాంట్లో సునీల్ ఉంటారు. సునీల్ వాళ్ళ ఆవిడ ఊరు వెళ్తే ఎవరినో ఒక ఆవిడ తెచ్చుకుంటారు. తెచ్చుకుంటే సడన్గా వాళ్ళ ఆవిడ వచ్చేస్తుంది. పాపం చాలా అమాయకురాలు అనమాట ఆవిడ. అవును. వస్తే ఏమండి ఎవరండి ఈవిడంటే, ఇక్కడ ఎవరు లేరు కదే, ఇక్కడ ఎవరు లేరు అంటే, అదేంటండి అక్కడ లేస్తుందండి అంటే, ఎవరు కనిపించట్లేదు కదా, ఇక్కడ అంటుంటే అదిగో వెళ్తుందండి ఎక్కడ కనిపించట్లేదు అంటాడు. ఆవిడ వెళ్ళిపోయిందండి అంటే, చూసావా నీ అనుమానం వల్ల కదా ఇదంటే, అయ్యో సారీ అండి నేను మిమ్మల్ని అనుమానించండి నన్ను క్షమి. అలా అయిపోయింది మీడియా పరిస్థితి. ఆవిడ లేదండి ఇవంతా ఫ్లర్టింగ్ అంటే ఆయన ఆహా అవునా అండి. ఇంకా నేను పోతా భయ్యా నేను పోతా అనుకున్నా. జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాల్సిన పని. అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇంకా బుకాయిస్తుంటే సరే పాయింట్లెస్. ఇంకా జనాలకి అర్థమవుతుంది. ఇంకా సో నేను ఇందాక నుంచి అది ప్రూఫ్స్ ఎక్కడి నుంచి సంపాదించారు అనేది మాత్రం ఖచ్చితంగా సంపాదించారని అడగల మీరు, సేకరించారని. సరే ఏదైనా సరే మీ భాష నా పేరు శేఖర్, సంపాద కాదు. సేకరిస్తారు సంపాదించారు. ఎక్కడ సేకరించారు? అమ్మ యాజ్ అ జర్నలిస్ట్ షుడ్ వి బి అనౌన్సింగ్ అవర్ సోర్సెస్? ఖచ్చితంగా కాదు కదా. ఈవెన్ ఇప్పుడు మీరు చూపించే ప్రూఫ్స్ ఎట్లా అంటే మనకి బాగా ఇంట్లోకి వెళ్ళే చొరవ అవన్నీ ఉంటేనే సంపాదించగలుగుతాం. విషయం చెప్తాను అంటే ఎవరిచ్చారు, ఇప్పుడు పోలీసులు కూడా ఎవరిచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు అనేది పక్కన పెడితే పెట్టారు. సరే చెప్తారు. ఎలా అంటే ఒకసారి నేను మీడియా ముందుకు వచ్చి ఇట్లా నిలబడ్డాక నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను అండ్ ఐ గాట్ సమ్ ఎవిడెన్సెస్. ఇవైతే పోలీస్ రికార్డ్స్ నుంచి కొని తెచ్చాను. ఈ కాల్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. పోలీస్ రికార్డ్స్లో మనకి ఎఫ్ఐఆర్లు అవన్నీ దొరికితే కొంచెం కష్టపడ్డాం దానికోసం. పట్టాపురం పోలీస్ స్టేషన్ అని తెలుసుకోవడానికి అక్కడి నుంచి ఫస్ట్ ఎఫ్ఐఆర్ వచ్చింది, తర్వాత కేస్ డైరీ, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఏదో రకంగా తెప్పించుకుంటూ వచ్చాం. బట్ ఎవరన్నా లాయర్ వెళ్ళి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే వాళ్ళు ఇవ్వాలి, మొత్తం ప్రొసీడింగ్స్ కేసు అన్నీ కూడా ఇవ్వాలి. సో మీరు నేనైనా చేయొచ్చు. కాకపోతే మీరు చేయట్లా, మీరు హాయిగా కూర్చొని అడుగుతున్నారు నన్ను. మీకు కేసు ఇంట్రెస్ట్ కదా, కానీ మీరు కష్టపడరు. ఎవడో కష్టపడి పట్టుకొస్తే వాడిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారు. మీరు ఏం చేయాలి? నేను ఒకటి చెప్పాను, అయ్యా ఇక్కడ దొరుకుతుంది అంటే వెళ్ళాలి. నేను ఇప్పటికీ కూడా చాలామందికి చెప్తున్నాను మీడియా వాళ్ళకి, నేను మీ పని నేను చేస్తున్నాను, నా పని నేను ఏదో ఆర్జింగ్ ఇంటర్వ్యూ చేసుకుంటాను. కానీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు వీళ్ళందరూ దే క్యాన్ ఈజీలీ నేను చేసిన పని వాళ్ళు కరెక్ట్గా, నేను వారం రోజుల్లో చేసేది వాళ్ళు 2-3 రోజుల్లో చేసేయగలరు. వాళ్ళకి ఆ కాంటాక్ట్స్ ఉంటాయి. నేను అదే అడిగేది ఏంటంటే కొన్ని ఆధారాలు ఇస్తున్నాను, కొన్ని లీడ్స్ ఇస్తున్నాను. లీడ్స్ ఏంటి? షీ టీమ్స్లో గత మే జూన్ టైంలో ఇదే పోరాటం మస్తాన్ సాయి కోసం చేసింది అనే దానికి సాక్ష్యాలు దొరుకుతాయి. మీరు కనుక వెళ్ళి తీసుకొచ్చే దమ్ముంటే, మీకు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఊరికే నన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం కాదు, మీరు వెళ్ళండి. కేసు మీద అంటే ఇంట్రెస్ట్ ఉంది, చేయాలి అనుకుంటే మీరు వెళ్ళి తీసుకొచ్చి చూపించండి. యూ విల్ ఆల్సో బి క్రెడిబుల్. నేను చేశాను కాబట్టి నన్ను వాళ్ళు కూర్చోబెట్టి అడుగుతున్నారు. బట్ ఇది ఎవరి పని? క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చేయాల్సిన పని. నేను యాక్టివిస్ట్గా సరే చేసుకుంటూ వస్తున్నాను.
సో మీరైనా వెళ్ళి పబ్లిక్ రికార్డ్స్లో మీ ఒక లాయర్ని తీసుకెళ్ళి పోస్ట్ కార్డు మీద స్టాంప్ అంటించి ఒక కవర్లో స్టాంప్ అంటించి నాకు ఇది కావాలను అని చెప్పి రాసిస్తే వాళ్ళది తీసుకొని అప్లికేషన్ ఒక వారం లోపల మీకు ఆ కేసుకి సంబంధించిన పూర్వాపరాలన్నీ ఇస్తారు. దట్ ఈస్ యాజ్ సింపుల్. సేకరించడం అనేది అలా రికార్డ్స్కి సంబంధించి. ఇక కాల్ రికార్డ్స్ ఇవన్నీ ఒకసారి నేను ఇట్లా వచ్చిన తర్వాత ఈవిడ బాధితుల సంఘమే ఉంది పెద్దది. ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, అన్న మీకు తెలుసా అసలు అక్కడే చెప్తారు నాన్న, ఇస్నాపూర్ రండి అన్న, నేను చూపిస్తాను అసలు ఆవిడ కథ ఏంటో అని చెప్పి ఎవడో ఒకడు ఫోన్ చేశాడు. సరే చేసిన ప్రతి ఒక్కరిని మనం రెస్పాండ్ అవ్వలేం కదా, సరే ఏదైనా కొంచెం క్లూస్ ఉంటే పెట్టుపోయా, మాకు క్రెడిబుల్గా అనిపిస్తే వస్తామని చెప్తే 2-3 చెప్పాడు, నాకు క్రెడిబుల్గా అనిపించింది. తర్వాత వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్నది ఒక చిన్న బడ్డీ కొట్టు, అవి ఇవి చూసాం. తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళ జనాలతో మాట్లాడి ఆవిడ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే వాళ్ళు చెప్పిన మాటల్లో అంతకుముందే ఒక పొలిటీషియన్ని ఇలా లవ్లో ఉండి, ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన ఆయనతో ఉండి ఆయన్ని ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నేను మీడియాకి వెళ్తాను అది ఇది అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి ఒక ఇల్లు తీసుకున్నట్టు, అదిగో ఆ ఇల్లుని కూడా చూపించారు వాళ్ళు. ఆ తర్వాత ఆవిడ పై చదువుల ఖర్చులు కూడా ఆయనే పెట్టుకున్నట్టు ఇవన్నీ ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పారు. అంటే ఇవన్నీ నేను వాళ్ళు చెప్పిన మాటలే తప్ప నేను డైరెక్ట్గా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది మనకి రికార్డులో ఆవిడ సంతకం పెట్టి నేను పలానా సాయిని ఇష్టపడుతున్నాను, లేకపోతే పలానా సాయితో రిలేషన్లో ఉన్నాను, ఇవన్నీ ఆవిడ రాసింది కదా. మొత్తం అంతా అవేనా? బ్యాగ్ అంతా లావణ్యకి సంబంధించి బ్యాగ్ ఇంకా కొన్ని ఉన్నాయి, వేరే కూడా ఉన్నాయి. ఇంకా అంటే తర్వాత కొంతమంది వేరే కేసెస్ కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా నేను చేస్తాను. సో అలా ఇవి డైరెక్ట్ ఎవిడెన్స్లు అనమాట. ఇవి ఎవరో రూమర్లు కావచ్చు, నిజం కావచ్చు. బట్ ఇప్పటికి నేను చెప్పింది మీరు వెరిఫై చేసుకోవాలి అనుకుంటే శేఖర్ వస్తాడు, శేఖర్ని అడగాలి కాదు. మనం అంత దూరం వెళ్తాం, పెట్రోల్ ఖర్చు కదా అని కూడా అనుకోకండి. నిజంగా మీరు చేయాలంటే ఇస్నాపూర్ వెళ్ళండి, అక్కడ ఇల్లు కూడా నేను మీకు చెప్తా, ఆ ఇంటికి సంబంధించిన రికార్డ్స్ తీయండి. ఆ రికార్డు ఏ ఇయర్ నుంచి ఎవరెవరి చేతిలో మారింది, ఏ పెద్ద ఆయన నుంచి ఈ వీళ్ళ నాన్న పేరు మీదకి వచ్చింది, వీళ్ళ నాన్న మళ్ళీ రీసెంట్గా 2008లోనో లేకపోతే ఎప్పుడు అమ్మేశారటది. సో అది ఎలా చేతులు మారేదని మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది, మీరే చూపించవచ్చు. ఏమంటున్నానంటే నాకేమీ కక్ష లేదు, నాకు ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంతా నేను ప్రాసెస్ చేసే ఓపిక కూడా లేక నేను కొంతవరకు ఇది చాలు కదా, ఇంకా ఎందుకు అనుకుంటున్నాను. బట్ నేను చూపించిన ప్రతిసారి కూడా వాళ్ళు బుకాయించడానికి ఏదో అది తప్పు ఇది తప్పు అది లేదు ఇది లేదు అంటూ ఉంటే, దాంతోపాటు అక్కడతో ఆకుండా నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి నా మీద అటాక్లు చేసి నా మీద బురద జల్లే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో ఇంకా నేను స్ట్రాంగ్ అవుతూనే వస్తున్నాను. నేను చూపించే కొద్దీ నన్ను అనే కొద్దీ వాళ్ళు చెడ్డ అవుతున్నారు, ఇంకో పక్క నేను తీసుకొస్తూనే ఉన్నాను ప్రూఫ్స్. సో అలా నేను కొన్ని బయట పెట్టకూడదు, ఎందుకులే ఇట్లాంటి కాల్స్ ఇవన్నీ కూడా అనుకుంటున్న నేపథ్యంలో కూడా వాళ్ళు ఏదో బురద చల్లడానికి నాన్న చిల్లర వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి ఎవడెవడో నా గురించి ఏదో మాట్లాడతారు. నేను అది కాదు కదా, ఇప్పుడు నేను నా గురించి నేను చెప్పింది వ్యాలిడ్, ఎవడో నా గురించి చెప్పిన దాన్ని వాడు ప్రూవ్ చేయాలి. నేను ఏం చూపిస్తున్నాను, నువ్వు మాట్లాడిందే నేను వినిపిస్తున్నాను. నువ్వు పెట్టిన కేసెస్, వేరే వాళ్ళు నీ మీద పెట్టిన కేసు గురించి సరే వాళ్ళు అబద్ధ కేసులు పెట్టారు అనుకుందాం, నువ్వు పెట్టిన కేసులో నువ్వు రాసిన తప్పు నువ్వు ఎట్లా అంటావు? సో నేను అనేది ప్రథమ శ్రేణి ఎవిడెన్స్లతోనే వస్తున్నాను నేను.